అద్భుతమైన ఒక పువ్వు ఒకటి పూసింది. అది ఏం పువ్వు ఏమని చెప్తాను మీకు. అది సంవత్సరంలో ఒక్కసారి ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీ పువ్వు వచ్చింది కాబట్టి చాలా సంతోషపడుతున్నాం మేము. చాలా సంతోషమైన రోజు అనుకుంటాను ఈరోజు. చాలా లక్కీగా అనిపిస్తుంది నాకు. చూడండి, నేను చూపిస్తాను. చూడండి ఎంత పెద్దది వచ్చింది. చూడండి మిరకాయలు ఇవి. మేము ఈ పక్క పెట్టాము. సార్ చూడండి, ఇది ఫేసింగ్ ఇట్లుండింది. సార్ అంటే ఏ పక్క వస్తుంది ఆ పక్క తిరుక్కునేసినారు. కింద చూసామంటే లావ్ అయినాడు కూడా. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలా. చూపెట్టద్దు హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఒక అప్డేట్. అద్భుతమైన ఒక పువ్వు ఒకటి పూసింది. అది ఏం పువ్వు ఏమని చెప్తాను మీకు. అది సంవత్సరంలో ఒక్కసారే, ఒక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 మంత్సే. ఈ 4 మంత్స్ మాత్రమే పూస్తుంది ఆ పువ్వు. సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. అది ఒక డివైన్ పువ్వు. అది ఎలా ఉంటుందంటే ఆ స్మెల్, అది చూసేదానికి ఎంత బాగుంటుందంటే నిజంగా చాలా బాగుంటుంది. చెప్పలేను అదంతా. మీరు చూసి ఆనందించండి. చూడండి, బ్రహ్మకమలం. ఈరోజు మా బాల్కనీలో ఉన్న గార్డెన్లో బ్రహ్మకమలం పూసింది. 2 పువ్వులు పూసినాయి. చెట్టు చూడండి ఎంత చిన్నదిగా ఉందో. ఇంతే చెట్టే ఉండేది, ఇంతే చెట్టు. ఇంత చిన్న చెట్టులోనే చూడండి ఎంత పెద్ద పువ్వులు వచ్చినాయో. 2 పువ్వులు పూసినాయి. ఆకులు ఉన్నాయి కదా, కొమ్మలో నుంచి ఆకు వస్తుంది, ఆకులో నుంచి అట్లే పువ్వు వస్తుంది. ఎంత బాగుంది చూడండి పువ్వు. నైట్లో మాత్రమే విడుగుతుంది, ఇంకా బాగా విడుగుతుంది, పెద్దది అవుతుంది పువ్వు. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇక్కడికే వస్తుంది స్మెల్. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీ పువ్వు వచ్చింది కాబట్టి చాలా సంతోషపడుతున్నాం మేము. చాలా సంతోషమైన రోజు అనుకుంటాను ఈరోజు. చాలా లక్కీగా అనిపిస్తుంది నాకు. చూడండి, 2 పువ్వులు ఒకేసారి 2 పువ్వులు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది మాకు. మా పాత ఇంట్లో చాలా వచ్చినాయి, అసలు చెప్పలేము. ఒక చెట్టులోనే దగ్గర 15-20 పువ్వులు పూసినాయి. అప్పుడు చాలా సంతోషంగా ఉన్నింది. కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఒక 3-4 మంత్స్ అయింది అంతే మేము వచ్చి. అంత లోపల ఇంత మంచి పువ్వులు పూసడం, అది ఒక దైవశక్తి గల పువ్వులు పూయడం చాలా సంతోషంగా ఉంది మాకు. చాలా ఆనందంగా ఉంది నాకైతే. యాక్చువల్గా దీన్ని బ్రహ్మకమలం వచ్చి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ఓకే, ఎప్పుడో ఒక మంత్ పూస్తుంది మామూలుగా, లేదంటే 2-3 మంత్స్ కూడా వస్తుంది. ఈ పువ్వు స్పెషాలిటీ ఏమంటే కలరు ప్లస్ డిజైన్ లోపల చూసానంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి వచ్చి డివైన్ స్మెల్. సో నేను ఇక్కడ ఉన్నానే కానీ మొత్తము స్మెల్ చాలా బాగుంది అది. సో ఇది వస్తే మామూలుగా చాలా అదృష్టం అంటారు. ఓకే, దేవుడి దయ వల్ల మేము ఈ ఫ్లాట్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము ఈ పువ్వు రావడము. ఇంకా వస్తాయి, ఇదే ఫస్ట్ 2 పువ్వులు. ఇది ఇప్పుడు ఇంకా విడగాలి. ఇది అంటే ఇంకొక 2-3 అవర్స్ తర్వాత చూసారంటే ఫుల్గా విడుగుతుంది. అప్పుడు ఇంకా నీట్గా చూడొచ్చు. ఈ పువ్వు లోపల చూసారంటే డిజైన్ ఇంకా నేను చెప్పినట్టు ఇంకా పూర్తిగా విడగలేదు, కానీ ఎంత బాగుంది చూడండి. అసలు కొంచెం దూరం నుంచి చూసారంటే పడగలాగా ఉంటుంది చూడండి. లోపల రేకులంతా పడగలాగా ఉంటుంది. ఇచ్చిపి పడగలాగా ఉంచండి. పడగలాగా వచ్చి పైన ఒక ఫ్లవర్ లాగా ఉంచండి లోపల. అది విడిగిన తర్వాత ఇంకా బాగుంటుంది చాలా. యాక్చువల్గా ఈ చెట్టు స్పెషాలిటీ ఏమంటే, సో మనం చిన్న కొమ్మ తీసుకొని పోయి ఇంచి పెట్టినా కానీ నీట్గా వచ్చేస్తుంది అనమాట. నేను బ్యూటిఫుల్, భలే ఇష్టమైన చెట్టు నాకు ఇది బ్రహ్మకమలం. మా పాత ఇంట్లో పెద్ద చెట్టు ఉండింది. నేను అంత పెద్ద చెట్టు తీసుకొని రాలేము, అంత పెద్ద చెట్టు తెచ్చినా పెట్టేదానికి ప్లేస్ లేదు ఇక్కడ, అంత పెద్ద కొమ్మ పెట్టేదానికి స్థలం సరిపోదు అనేసి ఒక చిన్న ఆకు మాత్రం తీసుకొచ్చాను. కొమ్మ ఇంత చిన్న కొమ్మ తుంచుకొని వచ్చినాను. అది చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. పెట్టి ఒక 2 మంత్స్ అయింది, 2-3 మంత్స్ అయింది అంతే. 3 మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు. అంత లోపల చూడండి ఎంత పెద్దది అయిపోయింది. మొగ్గలు కూడా వచ్చేసింది. 2 మొగ్గలు వచ్చి నిన్న మార్నింగ్ చూసాం మేము మొగ్గలు. ఇప్పుడు చూడండి విడిగిపోయింది పువ్వు. ఆ పాత వీడియోలో కనిపిస్తారంటే మన మీరు పెట్టారు కదా మొత్తం ఆ వీడియోలో చూసారంటే చిన్న కొమ్మలాగా ఉంది. అప్పుడు ఇది ఒకటే కాకుండా మిగతా అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ దాని పేరు చూడండి, ఇది వచ్చి సంపంగి, పచ్చ సంపంగి అంటారు కదా అది. ఇది చూడండి, ఇది జాజి మల్లెపూలు జాజి మల్లి అంటారు కదా అది. ఇది నైట్లో మాత్రమే పూస్తుంది. అంత మంచి స్మెల్ వస్తూ ఉంది చూడండి. అది కూడా తీగ అల్లుకొని పోయింది పైకి. సో నేను తీగ అల్లించేది జాగ్రత్తగా అల్లించాలి మామూలుగా. సో నేను అల్లించేటప్పుడు అది ఇరిగిపోయింది లాస్ట్లో. నాకు చాలా బాధ అయిపోయింది. సో ఇది కూడా చూసారంటే మా అబ్బాయి వేసాడు కదా మిరకాయలు. సో మిరకాయలు చూసారంటే బాగా పెద్దగా వచ్చింది. గుంటూరు మిరకాయలు ఇవి. మిరకాయలు చూడండి ఫుల్గా వచ్చేసినాయి. ఎన్ని మిరకాయలు వస్తాయి చూడండి. కనిపిస్తున్నాయి మీకు? మాకైతే బాగా కనిపిస్తున్నాయి. చూడండి, నేను చూపిస్తాను చూడండి ఎంత పెద్దది వచ్చింది చూడండి మిరకాయలు ఇవి. చూడండి, ఇవంతా మిరకాయలే. కొన్ని పండిపోయినాయి చూడండి. ఇక్కడ పండిపోయినాయి మీకు కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. పండిది అయితే మాత్రం బాగా కనిపిస్తుంది.
తర్వాత ఇది రాత్కా రాణి అంటారు కదా, మా అబ్బాయికి ఇష్టమైన చెట్టు రాత్కా రాణి. ఇది నైట్లో పువ్వు పూస్తుంది, అది స్మెల్ చాలా బాగుంది. ఇప్పుడు సీజన్ అయిపోయింది అనుకుంటా, అందుకే పూలన్నీ ఎండిపోయినాయి, ఆకులు బాగా చిగురిస్తూ ఉంది. మళ్ళీ వచ్చి మా నియాన్ గారిని పెట్టేసినాము. మా నియాన్ గారికి వచ్చి ఎండ పడాలంట, ఎండ పడకుండా ఆకులు రాలుతా ఉంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసినాం మా నియాన్ గారికి. ఇక్కడ పెట్టే లోపల సార్ పొడుగైపోయినారు, ప్లస్ ఎండ ఏ పక్క వస్తుందో ఆ పక్క తిరుక్కున్నారు. మేము ఈ పక్క పెట్టాము, సార్ చూడండి ఇది ఫేసింగ్ ఇట్లుండింది, సార్ ఎండ ఏ పక్క వస్తుందో ఆ పక్క తిరుక్కునేసినారు. నియాన్ గారు ఇక్కడ కింద చూసామంటే లావ్ అయినాడు కూడా, బాగా లావ్ అయినాడు మా నియాన్ గారు బయట పెట్టిన తర్వాత. అందుకే నాకు లోపల ఈయన ఇష్టం ఉన్నా కానీ ఇంకా మా వాడు బాగుండాలి కాబట్టి మా నియాన్ గారు ఈడే పెట్టేసినాం బయట. కొంచెం హైట్ కూడా అయింది చూడండి, మీరు లాస్ట్ వీడియో చూసారంటే తెలుస్తుంది మీకు. కొంచెం హైట్ కూడా అయినాడు బాగా, చూడండి బాగా హైట్ అయినాడు, కొమ్మలంతా పక్కన ఎక్కువ వచ్చినాయి, బాగా లావ్ అయింది, స్టెమ్ కూడా బాగా లావ్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో ఇది అప్డేట్ అయిన తర్వాత రాత్కరాని ఈ మనీ ప్లాంట్ మాత్రమే కొంచెం మెన్యూర్ బాగా వేయాలి, ఎందుకో మాకు తెలియదు కానీ కొంచెం ఎండిపోతుంది ఇది. సో కొంచెం ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండిపోతుంది కొమ్మంతా. మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి, మా ఇంట్లో మనీ ప్లాంట్ మాత్రం సరిగ్గా రావడం లేదు. మీకు ఏమన్నా ఒక ఐడియా ఉంటే కమెంట్ పెట్టండి, ఎట్లా చేస్తే మా మనీ ప్లాంట్ బాగా వస్తుందో. నెక్స్ట్ ఈ రెండు అప్డేట్స్, ఫస్ట్ మొగ్గ మాత్రమే పెట్టాము, ఇప్పుడు చూసారంటే ఇక్కడ చూడండి దాని నుంచి మళ్ళా దాని నుంచి వస్తున్నాయి, ఇంకా చూడండి ఇక్కడ ఒకటి అన్నీ వస్తున్నాయి. ఇది కూడా బాగుంది, కొంచెం కలర్ తగ్గింది, అప్పుడు ఫస్ట్ లో రెడ్ గా ఉండేది, చాలా కలర్ బాగుంది, కొంచెం కలర్ తగ్గింది ఇప్పుడు. కానీ ఇవంతా ఎండలో పెట్టాలని చెప్పారు కాబట్టి లోపల ఉన్నదాన్ని తెచ్చి మేము మళ్ళీ బయటనే పెట్టేసినాము. నెక్స్ట్ ఈ చెట్టు మల్లెపువ్వు, ఇది మల్లెపువ్వునే, పూలు బాగా వస్తున్నాయి, బాగా తీగలు వచ్చేసినాయి దీంట్లో, చూడండి తీగలంతా కనిపిస్తూ ఉంటుంది మీకు, తీగలంతా వచ్చేసాయి చూడండి, చాలా వచ్చేసినాయి తీగలు. పైన అల్లించినాము, అవును పైన అల్లించినాము, మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా బయట వచ్చిన్నాయి, ఇవంతా కొంచెం పొడుగైన తర్వాత అల్లించాలి. సో ఇక్కడ చూసారంటే ఇంకొకటి మా జేడ్ ప్లాంట్. సో జేడ్ ప్లాంట్ అవి ఇంతకుముందు చెప్పాను కదా, మామూలుగా డబ్బులు బాగా వస్తాయి ఇది పెడితే. సో మా వాడు కూడా జమ్మని రెడీ అయిపోయి బాగా వస్తున్నాడు. దీనికి యాక్చువల్గా ఎండ ఉండాలి, ఎండ లేకపోతే ఇంటి లోపల పెడితే అది ఆకులు రాలిపోతాయి, కాబట్టి మేము బయట పెట్టాము, బాగా వస్తున్నాడు మా వాడు. ఓకేనా. సో ఇవి రెండు వచ్చి తీగలు, ఇది ఏం చెట్లు తెలియదు, ఆన్లైన్లో తీసాం కానీ అట్లే వదిలేసాను నేను. ఈ రెండు చెట్లు అల్లుకుంటా ఉండేది, ఇదొకటి. ఓకేనా. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలా, ఏం చెప్పండి. సో పిచ్చుకలకి మనం పెట్టాం కదా, లోపల ఉన్నాయి, ఇప్పుడు గుడ్డు పెట్టింది అది చూడండి, పిచ్చుకలు రెండు చేరండి, పించెస్, అది సొసైటీ పించెస్ అంటారు. అవి ఆటోమేటిక్గా రెండు వచ్చి ఇప్పుడు మోస్ట్లీ గుడ్డు పెట్టింది లోపల. మా మెయిన్ కూడా మా జాగ్రత్తగా వచ్చి క్లీన్ చేయమని చెప్పేసి వెళ్ళిపోతాం, తొందరగా వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, దానికి ప్రైవసీ ఉండాలి కాబట్టి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చి ఇది చెప్తేవే మల్లెపువ్వు, సన్న మల్లెలు, మొగ్గలు వచ్చినాయి చూడ, మొగ్గలు ఫుల్గా వచ్చేసినాయి, చేపట్టద్దు చూడండి మొగ్గలు పూలంతా ఉన్నాయి, చాలా ఉన్నాయి, తీగలు ఎక్కువ వచ్చేసాయి చూడండి, అల్లుకున్నాయి బాగా. ఇంకా అల్లించలేదు సరిగ్గా, కొన్ని అల్లించాము, ఇంకా కొన్ని అల్లించాలి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది, పైన ఫస్ట్ ఫ్లోర్ కాదు టాప్ ఫ్లోర్, అదే టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతా ఉంది. సో పైకి బాగా అల్లుకొని వెళ్తుంది, కానీ పైన వీలైనంత వరకు తీసినాం కానీ అది పైకి లేదు, పైన వెళ్ళిపోయినాయి. ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయాలి, వదిలేసినాం దాన్ని అట్లే. తర్వాత ఇది వచ్చి చెప్పు సంపంగి ఇప్పటికి ఏం లేదు, చిగురిస్తా ఉందంటే కట్ చేసి పెట్టున్నాను. అలోవేరా బాగా, అలోవేరా సూపర్ గా చిన్నదిగా పెట్టినాం కదా, అప్పుడు పెద్దదిగా బాగా అయిపోయింది. నాకు ఇష్టమైన తమలపాకు చెట్టు కూడా పైకి బాగా అల్లుకుంది, ఇప్పుడు అల్లుకొని పోతుంది, సైడ్ అంతా కొమ్మలంతా బాగా వస్తుంది. లాస్ట్ ఇంకా రోజ్ దీని పాటు మార్చాలి, లేదు మొగ్గలు వస్తుంది, మొగ్గలు వస్తున్నాయి కానీ పాటు మార్చాలి, ఎందుకంటే కొంచెం కలర్ పడిపోతున్నాయి. చూపిస్తాను, మొగ్గ వచ్చింది, మొగ్గ వస్తుంది, పండుతుంది కింద, అంటే కింద ఆకులన్నీ పండిపోయి పైన చిగురిస్తా పోతుంది. అది బాగా పడుతుంది, ఎండ బాగా పడుతుంది, దానికి బాగా వస్తుంది రోజు కూడా. ఇప్పట్లో ఈ పక్క రాము, ఎందుకంటే మా పిచ్చుకల్ని డిస్టర్బ్ చేసేది మాకు ఇష్టం లేదు, కాబట్టి ఇంకా ఇప్పట్లో ఒక 1 వీక్ వరకు ఈ పక్క రాము. రావడము ఫాస్ట్గా రావడము, క్లీన్ చేయడము, వెళ్ళిపోవడం అంతే మా పని. ఇప్పుడు డే టైంలో అస్సలు ఈ పక్క రాము, ఎందుకంటే అది భయపడింది. మొన్న నాకు తెలియకుండా వచ్చాను, అది ఆ పిచ్చుక ఒకటి బయట పరిగెత్తి వెళ్ళిపోయింది, ఒకటి చాలా బాధ అయిపోయింది నాకు. అందుకని నేను ఇంకా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, బయట వచ్చేస్తాను, లోపలికి వెళ్ళిపోయినాము. మళ్ళీ రాదేమో అనుకున్నాం మేము, కానీ యాక్చువల్గా దేవుడి దేవాలు మళ్ళీ వచ్చినాయి. సో ఇప్పుడు యాక్చువల్గా గుడ్డు పెట్టింది దాని లోపల. సో ఆ గుడ్డు పొదిగి పిల్లలు పెరిగి మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత, దానికి రెక్కలు వచ్చి బయట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అల్లిస్తాము. సో ఇంకా బయట ఆ పక్క కూడా 3 చెట్లు ఉన్నాయి,
లాస్ట్ టైం చెప్పాను తులసి చెట్టు గురించి. చూడండి తులసి చెట్టు కొంచెం ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ చిగురిస్తుంది, బాగా వస్తుంది, చిగురిస్తుంది. చూడండి ఈ మల్లెపూ చెట్టు చెప్పాను కదా, ఈ మల్లెపూ చెట్టు బాగా తీగలు వస్తుంది, తీగలు వచ్చి చూడండి మొగ్గలంతా వస్తుంది ఇక్కడ. ఫస్ట్ నువ్వు తీగలు అనుకున్నావు? లేదు ఫస్ట్ నేను బుష్ అని చెప్పాను, నాకు బుష్ లాగా వస్తుంది, తీగలు రాదని చెప్పారు. ఇది కొంచెం తీగలాగా వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు పక్కన ఇంకో తీగ కూడా వస్తాం. యాక్చువల్గా పెయింట్ చేయించినప్పుడు కొంచెం పెయింట్ పడిపోయింది దానిపైన, తులసి చెట్టు పైన కూడా కొంచెం పడిపోయింది, అందుకే తులసి చెట్లు కొంచెం రాలిపోయినాయి. ఎప్పుడైనా పెయింట్ కొట్టాలనుకుంటే చెట్లు దూరంగా పెట్టేసి మళ్ళీ పెయింట్ కొట్టండి, అది మా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మాత్రం కొంచెం స్లోగా అయిపోయింది, తగ్గిపోయింది పెరగడము. ఎందుకు నాకు అర్థం కావడం లేదు. ఈ పక్క ఎండ ఎక్కువ పడడం లేదనిపిస్తుంది నాకు. నేను అప్పుడప్పుడు కొంచెం ప్లేస్ చేంజ్ చేస్తా ఉన్నాను. తులసి చెట్టు అయితే బాగా చిగురిస్తుంది, బాగా చిగురు వస్తుంది. ఇది కొంచెం ఇవన్నీ పైన ఈ ఫ్లవర్ వచ్చేటంతా కొంచెం కట్ చేస్తామంటే ఇంకా బాగా చిగురిస్తుంది, బాగా వస్తుంది. నాకైతే బాగా నచ్చింది. దీంట్లో 2 ఉన్నాయి కదా, 2 తులసి చెట్లు ఉన్నాయి, విష్ణు తులసి, విష్ణు తులసి, రెండు ఉన్నాయి. ఇంకేం దేవి ఏమో చెప్పాలా ఇంకా అప్డేట్స్? ఈ అప్డేట్ చెప్దామని, ఎందుకంటే బ్రహ్మకమలం అనేది ఎప్పుడో సంవత్సరానికి 1-2 సార్లు వస్తుంది కాబట్టి ఆ అప్డేట్ ఇవ్వాలని చెప్పి మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాము. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ పువ్వు వచ్చింది చూసినప్పటి నుంచి మాకు చాలా బాగుంది, ఆనందంగా ఉంది. మా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అట్లా డివైన్ ఫ్లవర్ రావడము, అది ఒకేసారి 2 ఫ్లవర్ రావడము చాలా ఆనందంగా ఉంది మాకు. అది మీతో షేర్ చేసుకోవాలని సంతోషంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక ఛాన్స్ దొరికిందంటే మాత్రము, బ్రహ్మకమలం చెట్టు దొరికిందంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఒక్క కొమ్మన తెచ్చి అట్లీస్ట్ ఒక ఆకు పెట్టినా వచ్చేస్తుంది. అది మీరేం కష్టపడాల్సిన అవసరమే లేదు. ఒక ఆకు తెచ్చి ఊరికి నాటారంటే చాలు. ఆ ఒక చిన్న ఆకు ఇంత ఆకు తెచ్చుకొచ్చాను నేను. ఆ ఒక ఆకు నాటి పెట్టినాను, పెట్టిన 1 వీక్ అంతా ఒక ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది. ఎంత సంతోషపడానంటే నేను అంత సంతోషపడాను, చాలా బాగుంది ఆ ఫ్లవర్. ఫస్ట్ టైం చూడడం నేను, అంత హ్యాపీ అయినాను నేను. కాబట్టి ఆ సంతోషాన్ని మిస్ చేసుకోవద్దండి మీరు కూడా. కంపల్సరీ ఎక్కడైనా దొరికిందంటే మాత్రము ఒక చిన్న కొమ్మ తెచ్చి ఆకన్నా తెచ్చి పెట్టుకోండి. మీరు పెట్టుకొని ఆ ఫ్లవర్ స్మెల్ చూడండి, మీకే అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. మీరు చెప్పి కమెంట్ పెట్టండి ఎట్లుంది, మీ ఇంట్లో పూసిన తర్వాత నాకు కమెంట్ పెట్టండి ఎట్లుందనేసి, మర్చిపోవద్దండి. సో ఇంకొక టైం అంటే అది మేము పాటలో పెట్టాము ఇప్పుడు బ్రహ్మకమలము. అదే మీరు కింద పెట్టారంటే అది ఇట్ కెన్ గో అప్ టు 15 feet, 15 అడుగులు కూడా పైకి వెళ్తుంది అనమాట. సో అంత పెద్దది అవుతుంది. దగ్గర 20-30 పువ్వులు కూడా ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. మీ ఇంట్లో కనుక బ్రహ్మకమలం ఉన్నట్లయితే దయచేసి కమెంట్ చేయండి. మాకేమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే మీరు టిప్స్ కూడా ఇవ్వచ్చు, అంటే ఈ విధంగా ఇంకా చేస్తే బాగా వస్తుంది, ఇంకా బాగా గ్రోత్ ఉంటుందని. మా వైఫ్ చెప్పినట్టు మనీ ప్లాంట్ అయితే మా ఇంట్లో ఉండడం లేదు. సో దానికి దయచేసి కమెంట్ పెట్టి సజెషన్ ఇవ్వండి. మీ సజెషన్ గ్యారంటీగా ఫాలో అయ్యి మీ పేరు చెప్తూ థ్యాంక్స్ చెప్తాం మేము నెక్స్ట్ వీడియోలో. మా వీడియోస్ అందరూ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. కాకపోతే ఏమంటే కమెంట్స్ పెట్టారంటే వీడియో రీచ్ చాలా బాగుంటుంది అనమాట. మాకు తెలిసిన వంటకాలు కానీ, మాకు తెలిసిన గార్డెనింగ్ కానీ అందరికీ రీచ్ అవ్వాలంటే దయచేసి కమెంట్లు పెట్టండి. సో దట్ యూట్యూబ్ చాలామందికి పంపిస్తుంది. సో అందరూ మా వీడియోని చూడగలుగుతారు. సో మా వీడియోలో ఎంతవరకు పోయిందని మాకు తెలుస్తుంది. మీరు మీ పేరు, మీ ఊరు కమెంట్లో పెట్టారంటే మాకు ఎంతవరకు పోయింది, ఎన్ని ప్లేస్లు కవర్ చేయగలిగినాం మేము అని మాకు తెలుస్తుంది. దయచేసి కమెంట్లు పెట్టండి మర్చిపోకుండా. నేను చెప్పాను సరే, వెరైటీగా నేను చెప్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను చెప్పినట్టు మర్చిపోకుండా కమెంట్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.